ఇప్పుడు మనకి దసరా అలాగే రాబోతున్న పండగలన్నీ కూడా ఉంటున్నాయి. ఇలాంటి టైంలో వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు షోరూమ్స్లో కస్టమర్స్ వస్తున్నారా లేదా అసలు గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారా అనే విషయం గురించి చూస్తే సో ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్లో ఉన్నాము. ఇక్కడ కస్టమర్స్ తాకిడి ఏ విధంగా ఉంది, అసలు గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కస్టమర్స్ అనే విషయానికి సంబంధించి కొంతమంది కస్టమర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటే గోల్డ్ రేట్ కొంచెం తగ్గింది అన్నా కూడా వెళ్ళి కొనుక్కుందాము అని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ పెరిగిద్దేమో అన్న భయాలు మనలో అలాగా ఈ రోజుల్లో పెరుగుతున్న గోల్డ్ రేట్ని బట్టి అలా ఉందన్నమాట. సో ఇప్పుడు కొంతమంది మాత్రమే మనకి ఇక్కడ కస్టమర్స్ కనిపిస్తున్నారు కాబట్టి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి. గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై ఈరోజు అండ్ చాలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కదా. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారా? అంటే లాస్ట్ 6 months బ్యాక్ ఇదే హై అన్నారు, ఇప్పుడు ఇంకా హై అయిపోయింది. ఇట్స్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మన చిన్నప్పటి నుంచి ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నో మ్యాటర్ వాట్ ద ప్రైస్, ఇట్ ఈస్ అ సేఫ్ వన్. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ వెరీ అంటే ట్రెడిషనల్గా కూడా మనకి యూసేజ్ ఉంది ఫంక్షన్స్కి అన్నిటికీ. కాబట్టి ఆల్ ఇన్ వన్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆల్వేస్ గోల్డ్ హ్యాస్ ఇట్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. ఒక గ్రామ్ కొనాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్రామ్ కొనాలంటే ఖచ్చితంగా 10,000 చేతిలో పెట్టుకొని మన షోరూమ్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. మరి గోల్డ్ ఫ్యూచర్లో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి, మరి ఇంకా పెరగబోతోందా, ఏమైనా తగ్గి ఆశాజనకంగా కస్టమర్స్ అందరూ కూడా క్యూ కట్టి కొనుక్కునే పరిస్థితులు ఏమైనా వస్తాయా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్కే. అయితే ఒక్కసారి ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఎన్ని గోల్డ్ వేరియేషన్స్ అంటే ఆ గోల్డ్ రేట్లో ఎన్ని వేరియేషన్స్ చూసారో ఫ్రమ్ 1965 టు ఇప్పటి వరకు అనేది ఒక్కసారి మనం చూద్దాము. గోల్డ్ రేట్ ఏ విధంగా మారుతూ వస్తుందో ఇయర్ బై ఇయర్ ఒకసారి చూస్తే 1965లో అసలు గోల్డ్ రేట్ అనేది 100 కంటే తక్కువ 71 రూపీస్ ఉంది. అంటే 71 రూపాయల 75 పైసలు ఉన్న గోల్డ్ రేట్ ఈరోజు 2025 ఈ రోజున్న రేటు మనం చూస్తున్నాము 1,10,290 రూపాయలు. అంటే 71 రూపాయలు, 100 రూపాయల కంటే తక్కువ ఉన్న గోల్డ్ రేట్ దగ్గర నుండి మనం ఎన్నో మార్పులు చూసాము. 500 అయింది, ఆ తర్వాత 1000 రూపాయల దగ్గరకు వెళ్ళింది, 2,000, 3,000, 4,000 అలా 7,000 ఒకేసారి అమాంతం పెరగటం, ఆ తర్వాత 7,000 నుండి 18,000కు మారటం, ఇలా ఎన్నో మార్పులు జరుగుతూ ఇయర్ బై ఇయర్ పెరుగుతుందే తప్పించి ఎక్కడ తగ్గట్లేదు. అండ్ తగ్గిద్దన్న ఆశలు కూడా మనం ఒక సామాన్య ప్రజలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వరల్డ్ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ట్రేడ్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్ గోల్డ్ రేట్ అనేది రాబోయే రోజుల్లో కూడా పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గిద్ది అనే ఆశలు అయితే మనం పెట్టుకోవాల అవసరం లేదు. ఎందుకంటే ఒక రకంగా చూస్తే గోల్డ్ అనేది ఎప్పుడూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం ఎంతో కొంత కొనుక్కుంటూ ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మరి రాబోయే రోజుల్లో ఎంతవరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తేజ్ నారాయణ అగర్వాల్ గారు ఉన్నారు, శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ ఎండీనా. వీరితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హలో మేడం, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ జ్యువెలరీ షోరూమ్ శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో గోల్డ్ కొనడం కోసం ఎప్పుడు భయపడేది అవసరం లేదు. వెన్ ఎవర్ వీ కెన్ బై గోల్డ్, మనం బంగారం ఎప్పుడు కొనుక్కోవచ్చు, అప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవాలి. బంగారం రేట్ ఏదైనా సరే వెన్ ఎవర్ వీఆర్ బయింగ్ గోల్డ్, మనం గోల్డ్ ఎప్పుడు కొంటున్నారు, దట్ మీన్స్ వీఆర్ సేవింగ్ సమ్ మనీ. అండ్ విత్ దట్ సేవ్డ్ మనీ వాట్ ఎవర్ ద క్వాంటిటీ వీ కెన్ బై, ఏది క్వాంటిటీ మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా కొంటేనే ఉండాలి. రేట్ విషయం బంగారం రేట్ ఎక్కువ అవుతుంది, బంగారం రేట్ తక్కువ అవుతుంది, అది మన చేతిలో లేదు. సో ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. We should thank God that we are able to buy gold, maybe little lesser quantity or more quantity, we are buying gold. If we are not buying that gold, and we may be utilizing that money for some kind of expenditure. అండ్ సార్, అంటే రేట్ గురించి ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి కాబట్టి అంటే ఒక సామాన్యులు కొనలేము అని ఆలోచిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఇలాంటి పెళ్ళిళ్ళ సీజన్లో, పండుగల సీజన్లోనే ఫ్లోటింగ్ తక్కువగా ఉందంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండొచ్చు అని మీరు యాజ్ అ ఎండీగా చెప్తారు? As of now, floating aim takwa ledu. Floating footfall is really very good. People are very keen and interested in buying gold jewelry. Floating chala bagunayi, and in the coming season also, because under janalki gold konadam importance telisipotundi kabatti more and more people are buying gold.
We have got the sales are increasing, not decreasing. Throughout India, the prosperity is increasing. The per capita of income of Indians are increasing. So, వచ్చే సీజన్స్లో ఇంకా ఫ్యూచర్లో ద గోల్డ్ డిమాండ్ విల్ బీ హయ్యర్ ఓన్లీ. వీ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ లెసర్ సేల్స్. ఇప్పుడైతే ఆల్ టైమ్ హై అని అంటున్నాము గోల్డ్ రేట్ ఈ రోజు పరంగా చూస్తే. అంటే ఒకప్పుడు ₹1,00,000 మార్క్ కూడా టచ్ అయిన టైంలో అదే ఆల్ టైమ్ హై. ₹1,00,000 దాటేసిన తర్వాత ఎలా ఉంటుందో అని భయపడాము. ఇప్పుడు ఏమంటారు, ఇంకెంత పెరగచ్చు అంటారు? It is really very difficult to predict or give any particular number. But whenever you buy gold, you will always feel, most of the people will always feel that the gold is at the highest rate now. ఎక్కడ తగ్గిద్ది, ఎక్కడ తగ్గకుండా ఇలాగే పరిగెట్టిద్ది అనేది మనం చెప్పలేము. అండ్ ఫ్యూచర్లో ఎంతవరకు ఏ మార్క్ని టచ్ చేసిద్ది అని కూడా చెప్పలేము. అంటే ప్రతిరోజు కూడా మారుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద కండిషన్స్. కాబట్టి ఎప్పటికప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఎంతో కొంత కొనుక్కొని మనం గోల్డ్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా కావచ్చు, లేదంటే మనకు అవసరమైనప్పుడు తనఖా పెట్టుకోవడానికైనా, లేదంటే దాన్ని ఇంకేదన్నా రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా గోల్డ్ని ఎప్పటికప్పుడు కొనుక్కోవడం అనేది చాలా మంచిది అని శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ ఎండి నారాయణ గారు కూడా మనకు చెప్తూ ఉన్నారు. అండ్ గోల్డ్ రేట్ ఫ్యూచర్లో మనం ప్రెడిక్ట్ చేయడానికైతే అస్సలు ఆస్కారం లేదు. మన నీడ్స్కి తగ్గట్టుగా కావచ్చు, లేదంటే ఫెస్టివల్ సీజన్ అనా, లేదంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నా, ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో గోల్డ్ కొనుక్కోవడమే మంచిదని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆల్ టైమ్ హై ప్రైస్ని తాకిన టైంలో కూడా ఎక్కడ కస్టమర్స్ తగ్గట్లేదు. మేబీ ద రీజన్స్ అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేమన్న రీజన్స్ కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం అయితే కావచ్చు, కస్టమర్స్ వస్తున్నారే తప్పించి ఎక్కడ కస్టమర్స్ కొనుగోలు మాత్రం తగ్గలేదు. డిమాండ్కి తగ్గట్టే సప్లై, అలాగే కస్టమర్స్ దగ్గర నుండి కూడా డిమాండ్ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ రేటు పెరిగిద్దా, తగ్గిద్దా, ఇంకేమన్నా చిన్న చిన్న ఫ్లక్చువేషన్ ఇలాగే కంటిన్యూ అవుతాయా అనేది చూద్దాము. సో కెమెరా పర్సన్ గౌస్తో ధనలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్.